నమస్తే. బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. హరీష్ రావు ఏదైతే కాళేశ్వరం కమిటీ విచారణకి రావాలని పిలుపునిచ్చిందో ఆ మేరకు అయితే రావడం అయితే జరిగింది. బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా చాలా మంది ఇక్కడికి తండోపతండాలు కూడా వచ్చడం అయితే జరిగింది. మనతో అయితే సోమిరెడ్డి గారు బీఆర్ఎస్ లీడర్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు విచారణకు పిలిచారు. ఇంత ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకుడు అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతగానో ఎందుకు వచ్చారు? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా మా నాయకుడు నీతి నిజాయితీ నిబద్ధగల వ్యక్తి. తను ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా సక్రమంగా దాన్ని సక్సెస్ అయ్యే విధంగా చేస్తాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ఇచ్చిన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో దాదాపు 80 నుంచి 90% పూర్తిని పూర్తి పర్యవేక్షణలో 24 గంటలు రన్ అయ్యే విధంగా ప్రాజెక్టును రన్ చేసి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా వేసి ఇలా తెలంగాణ ప్రజలకు రైతులకు సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మా హరీష్ రావు. ఇలా హరీష్ రావు గారికి ఇలా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఉద్దేశంగా ఇలా మా పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, మా హరీష్ రావు కావచ్చు, ఇలా కాళేశ్వరం కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి నువ్వు చెప్పింది ఏంది? ఎలక్షన్లో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, తప్పుడు హామీలు 100 రోజులు 6 గ్యారెంటీలు ఇస్తా అని మోసపూరితమైన హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చాక నీ ప్రజాపాలన చేతగాక నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, నువ్వు ఇచ్చిన మహిళలకు 2500 ఇవ్వలేక, నువ్వు ఇచ్చిన విద్యార్థులకు స్కూటీలు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక, రైతులకు రైతు భరోసా ఇవ్వలేక, రుణమాఫీని పూర్తిగా మాఫీ చేయలేక నువ్వు ఇలా డైవర్ట్ పాలిటిక్స్ లాగా ఇలా నువ్వు కమిషన్ నోటీస్ ఇప్పించావు. ఎంట్రుక కూడా పీకలేడు మా హరీష్ రావు. కేసీఆర్ హరీష్ రావు ఎంట్రుక కూడా పీకలేడు. ఎందుకంటే నీతి నిజాయితీ నిబద్ధగల వ్యక్తులు వారు చేసిందే పోరాటం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి వాళ్ళు 14 ఏళ్ళు పోరాటం చేసి మరి భయపడుతున్నారు. ఎందుకు ఒక్క నోటీస్కి ఎందుకు భయపడతా ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఆయన మాట్లాడేదల్లా డొల్లా మాటలు. జరసేపు మనుషులను ఇచ్చేయనికి నువ్వు జనపు కార్యక్రమం గురించి పెడితే సబ్జెక్ట్ గురించి మాట్లాడరా బాబు అంటే నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పెద్దగా ఉన్నావు, నీ మూతొంకరు ఉంది, నీ కాలొంకరు ఉంది, ఇవా నువ్వు మాట్లాడవు. ఎవడు భయపడతారో భయ్ నీకు? నీ అసెంబ్లీలో 6 మంత్రులు లేచి నిలబడితే అసెంబ్లీలో నిలబడి టైగర్లా మాట్లాడాడు. 6 మంత్రులకు సమాధానం చెప్పిండు. నోరెలా పెట్టినావు నువ్వు కూడా మాట్లాడ పీకలేకపోయినావు. ప్రతిదీ సమాధానం చెప్పిండు అసెంబ్లీలో. నీకు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీకు ప్రతి సమాధానం చెప్పిండు. ఆడనే నీకు ఇది ఇవ్వాలి. నువ్వు భయపడేవాడు. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఏం పీకలేకపోయింది. పెద్ద పెద్ద నాయకులు పెద్దవాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఒక సంకల్పంతో, ఒక దృఢమైన ఖచ్చితమైన సంకల్పంతో పనిచేస్తుంది కాబట్టి ఎవరు భయపడే క్వశ్చన్ లేదు. భయపడే గీక్ ఎందుకు వస్తాం? మేము ఎందుకు వచ్చినాం? ఆయన మద్దతు కోసం వచ్చినాం. బరాబర్గా మా నాయకుడు నిజాయితీ బయటకు వస్తుంటారు, నిజాయితీ మాట్లాడుతుంటారు. నిన్ననే చెప్పింది కానీ నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మిత్రుల ముంగట పబ్లిక్ ముంగట కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా కట్టినాం, ఏ విధంగా నిర్మాణం చేసినాం, ఏ విధంగా నిధులు వచ్చినాయి, ఏ విధంగా దానికోసం పోరాటం చేసినాం అనేది ఉన్న బదులు కూడా చెప్పిండు. భయపడతాడు ఏంటంటే ఆయన ఎప్పుడు అన్నట్టు ఆయన మాట ఆయనకు చేతగాక, ఆయనకు ప్రజాపాలన చేతనైతే లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబానికే ఏవైతే కాంట్రాక్ట్స్ కానీ అక్కడ సిమెంట్ కాంచెల్లి ఇసుక కాంచెలు అంతా దోపిడీ చేసిర్రు, అందుకే విచారణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హరీష్ రావుకు అరెస్ట్ చేసే పరిణామాలు కూడా రాబోతూ ఉన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నారు. ఆయనది ఎట్లుందంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు కదా, వెనుక 4 ముఖ్యమంత్రులు పనిచేస్తారు. ఈయన ఒక్కడు కాదు ముఖ్యమంత్రి. ఈయన వెనుక కొండారెడ్డి, ఈయన వెనుక కృష్ణారెడ్డి, ఈయన వెనుక తిరుపతి రెడ్డి. నీ కుటుంబం మొత్తం ముఖ్యమంత్రులే. నువ్వు ఒక్కరిమే ముఖ్యమంత్రి కాదు, నీ ఎన్నుకున్న వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయిపోయి. నీకు ఓడు ఇంకో దగ్గర చూసుకుంటాడు, ఓ దగ్గర చూసుకుంటాడు. నీకు అది నీవు చేసుకోలేక, నీ మీద పడలేక ఇంకోరికి ఇచ్చేయడం. నీ దగ్గర ఉంది అధికారం. నిన్న చెప్పినావు కదా, మేము 11 మంది మంత్రులు మాత్రమే మారినాం, మిగతా యంత్రాంగం అంతా అట్లే ఉంది, ఏ శాఖలు ఉండే అధికారులు అట్లే ఉన్నారు, ఏం మారలేదు అన్నావు కదా. గదే శాఖ అధికారులు కదా ఏం చేయాలన్నా. ఇలా నీ దగ్గర ఏదైతే యంత్రాంగం ఉందో, గతంలో ప్రభుత్వంలో పనిచేసే యంత్రాంగం ఉందో అంత ఒకటే కదా, కదా. ఏం చేసినావు? మొన్న కేటీఆర్ నోటీసులు ఇచ్చినావు, ఏం పీకినావు? ఎంట్రుకు కూడా పీకలేనది లొట్ట పిసికేసి అని చెప్పినాం కదా. 11వ తారీఖు కేసీఆర్ కూడా విచారణకు రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ విచారణ అనంతరము కేసీఆర్ని కానీ హరీష్ రావు కానీ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది పరిణామం? మాకు చట్టం మీద పూర్తి విశ్వసనీయత ఉంది అని మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పారు. కేసీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చట్టానికి లోపడే ఉంటాం. చట్టం ఏది ఇచ్చినా దాని మీద ఎదుర్కోవడానికి మా వంతునే కృషి చేస్తాం. అంతే తప్ప ఏదో లొట్ట పీసుగాళ్ళు వాళ్ళు వీళ్ళు నువ్వు చేసి ఇచ్చేస్తే నీకు వాళ్ళకు నువ్వు ప్రభుత్వం ద్వారా నువ్వు ఒత్తిడి చేస్తుండొచ్చు, కానీ మా నీతి నిజాయితీతోనే మేము బయటపడతాం. మొన్న కూడా ఎన్నో తప్పుడు కేసులు మా హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ అని కేసు పెట్టించినాం. ఏమైంది? కోర్టు కొట్టేలా. ఎన్ని కేసులు పెడితే ఏమైంది? ఎన్ని కేసులు పెట్టావు ఇప్పటికీ? ఆయనకు సంబంధించిన అనుసరణ మా మీద కూడా ఎన్నో కేసులు పెడుతున్నాం. ఏమీ లేదు, భయభ్రాంతకు గురయ్యేది లేదు. మేము భయపడదు. నువ్వు భయపడుతున్నావు.
నీ సీట్ ఎక్కడ పోతా అని భయపడుతున్నావు, నీ సీట్ ఎవడు ఎత్తుకుపోతున్నా అని భయపడుతున్నావు. నీ కుటుంబంలో నీ ముఖ్యమంత్రులు నీ అన్నదమ్ములు ఎక్కువైపోయారు. ఇంకొక 4 రోజులు అయితే ఆ అన్నలు ఆ తమ్ములు వాళ్ళే నీ మీద ఊరేగి తిప్పిస్తారు. ఏం దానిలో తేడా లేదు. నీకున్న ఏదైతే నువ్వు నా ఉమ్మడి కుటుంబం అని చెప్తున్నావు వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే నీకు ఊరిపిస్తారు బిడ్డ. జాగ్రత్త రేవంత్ రెడ్డి.